సార్ పిన్నెల్లికి బెయిల్ వచ్చింది అని జెప్పేసి అంటున్నారు. సో, ఒకవేళ పిన్నెల్లికి బెయిల్ ఇచ్చినప్పటికీ ఇటొక పక్క టీడీపీ వాళ్ళు కూడా షాక్ ఇచ్చారు. ఇంకా పోలీసులు కూడా షాక్ ఇచ్చారు అని అంటున్నారు. అసలేంటి సార్ ఆ షాకింగ్ న్యూస్? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనకి ఒక ఒక ఆనందం, ఒక బాధ అని చెప్పుకోవచ్చు. అంటే నిజానికి 2 బాధలు. ఒకటేమో ఆనందం వచ్చేమో నెల్లూరు జైల్లో ఉన్నాడు మొన్నటి వరకు. సో అనేక బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అయినాయి. ఫైనల్గా ఆయనకి నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ కూడా కండిషనల్ బెయిల్. కండిషనల్ బెయిల్ అంటే 50,000 పూచీకత్తుతో ఇద్దరు ఉండాలి. తర్వాత ఎవ్రీ వీక్ ఆయన పోలీస్ స్టేషన్లో, మాచర్ల పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. తర్వాత మూడవది పాస్పోర్టు సరెండర్ చేయాలి. అంటే ఆయన ఎక్కడికి విదేశాలకు పోవడానికి లేదు. ఇది ఆయనకి ఇచ్చిన కండిషన్ బెయిల్. సో ఇది ఆనందం అని చెప్పాలి. ఎందుకంటే జైలు లైఫ్ అనేది అక్కడ ఎంత మేనేజ్ చేసుకోగలిగినా కూడా కష్టాలు అయితే, ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అందుకని ఆయనకు ఊరట అయితే దొరికింది. అయితే ఇప్పుడు ఫస్ట్ పోలీసులు ఇచ్చిన షాక్ ఏంటంటే, పోలీసులు అసలు మాచర్లలో ఆహ్వానాలు, ర్యాలీలు ఇవన్నీ బ్యాన్ చేసేసారు. సో ఈయన అక్కడికి పోనీయకుండా ఇబ్బంది పెట్టడం అనేది పోలీసులు స్టార్ట్ చేశారు. అట్లాగే ఆయన చుట్టూ షాడో టీములు పెట్టారు. అంటే వాళ్ళు మఫ్టీలో ఉంటాయి, ఆయన చుట్టూ కార్లు వేసుకొని తిరుగుతుంటారు. సో ఆయన కదలికలు, నిఘా మొత్తం ఉంటుంది. సో అలాగా పోలీసులు ఒక షాక్ ఇచ్చారు. ఈ షాడో టీములను పెట్టి ఇచ్చారు. సో ఆయన హాయిగా దర్జాగా ఇప్పుడు వాళ్ళ ఊరికి పోయే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాద్లోనే ఉండాలి ఆయన. హైదరాబాద్లో ఉండి సంతకం చేసేటప్పుడు మాత్రం ఎవ్రీ వీక్ మళ్ళీ వెళ్ళి రావాలి. అదో వ్యవహారం. సో అంటే ఆయన్ని ఒక రకంగా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఆయన ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే అక్కడ ఫ్రీగా తిరగాలి, అక్కడ జనాల్ని పోగేయాలి, ఇవన్నీ హడావిడి చేయాలి, మళ్ళీ కార్యకర్తలు ఉత్సాహం నింపాలి. ఇవన్నీ చేయాలంటేమో పోలీసులు ఆయన్ని అడ్డుకట్ట వేశారు. ఇక తెలుగుదేశం వాళ్ళు స్ట్రాటజిక్గా ఏం చేశారంటే, మాచర్ల మున్సిపాలిటీని కంప్లీట్గా ఉల్టా చేశారు. యాక్చువల్గా మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉంటాయి. 31 వార్డులో మెజార్టీ వీళ్ళదే ఉన్నింది, వైసీపీదే. ఇప్పుడు ఏం చేశారంటే, గతంలోనే ఒక 14 మంది కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు 16 మంది కౌన్సిలర్లు ఇటు వచ్చేసారు. వైస్ చైర్మన్గా ఉన్న నరసింహారావు అనే ఆయన్ని ఇప్పుడు చైర్మన్ చేశారు. నరసింహారావు వచ్చి తెలుగుదేశం అతన్ని చైర్మన్ చేసేసారు. సో క్లియర్గా మాచర్ల మున్సిపాలిటీ వీళ్ళ వశం అయిపోయింది. సో ఇప్పుడు ఎందుకంటే ఈయన పిన్నెల్లి జైల్లో ఉన్నాడు, వీళ్ళ తమ్ముడు అక్కడ లేడు, ఎస్కేప్ అయ్యాడు. సో కాబట్టి అక్కడ ఎవరు కూడా వైసీపీ తరఫున ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేదు. ఇదే సందాన్ని తెలుగుదేశం వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళందరినీ లాగేసుకున్నారు. సో ఇప్పుడు ఇది తెలుగుదేశం ఇచ్చిన షాక్ ఆయనకి. సో ఇప్పుడు వెళ్ళి ఆయన కంప్లీట్గా ఆయనకి కంట్రోల్ అనేది పొలిటికల్, అక్కడ ఉన్న పార్టీ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన నిర్మించాలి, రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేయాలంటే ఆయన తిరగాలి, ఫ్రీగా కార్యకర్తలను కలవాలి, వాళ్ళ స్పీచ్లు ఇవ్వాలి, 2-3 మీటింగ్లు పెట్టాలి, ప్రోగ్రాములు చేయాలి, చిన్న ఆందోళన చేయాలి గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఇవన్నీ చేస్తేనే కదా మళ్ళీ పార్టీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఏమో పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో అందువల్ల పిన్నెల్లి కష్టాలు ఇప్పటికిప్పుడు తీరే పరిస్థితి కనిపించలేదు. పిన్నెల్లి ఎందుకంటే మాచర్ల పల్నాడు ఏరియాలో పిన్నెల్లి ముందు నుంచి 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా ఎన్నికైనాడు. సో ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం నుంచి అక్కడ గెలిచాడు. కాబట్టి అంటే ఇది పిన్నెల్లికే కాదు, జగన్కి కూడా నష్టమే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ తెలుగుదేశం అండ్ జనసేన అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు జాయింట్గా ఒక యాక్షన్ ప్లాన్ని ఎంచుకున్నారు, పొలిటికల్ యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటంటే, ఎక్కడికక్కడ కింది స్థాయిలో వైసీపీని వీక్ చేసేయాలి. అంటే మున్సిపల్ పరిధిలో కార్పొరేటర్స్ని లాగేసుకొని ఆ మున్సిపాలిటీని వీళ్ళు కైవసం చేసుకోవడం, జడ్పీటీసీలని తమ వైపు తిప్పుకోవడం, ఇంకెవరైనా సర్పంచ్ లాంటి వాళ్ళని చేర్చుకోవడం. ఎందుకంటే కింది స్థాయిలో వాళ్ళు గట్టిగా కూడా వైసీపీ తరఫున ఉండలేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోతుంటారు జనరల్గానే. ఎందుకు అంటే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వరు, వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తారు. వాళ్ళు కూడా బలమైన ఆర్థిక అంగబలం ఇవి ఉన్న వ్యక్తులుగా ఉండరు. కింది స్థాయిలో జడ్పీటీసీ ఉంటారు, వాళ్ళ బలం ఎంత ఉంటుంది.
సో వాళ్ళు గవర్నమెంట్తో ఫైట్ చేయలేరు. కాబట్టి వాళ్ళని కానీ కొంత ప్రలోభాలు పెట్టడం, కొంత ఫోర్స్ చేయడం. మామూలుగా ఇది చరిత్రలో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. అంటే క్యారెట్ గుర్రం మీద పోయేవాడు క్యారెట్ పెట్టుకొని ఒక కట్ట పెట్టుకొని దాన్ని ముందు పెట్టుకుంటాడు. అది క్యారెట్ కావచ్చు, ఇంకో తిండి పదార్థం కావచ్చు. ఇది పెడతారేమో అని కొని వెళ్ళడం, అది దానికి పెట్టినప్పుడు ఇది మొరాయిస్తే కర్రతో కొట్టడం. సో ఈ రెండు మెథడ్స్ ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది తమ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవడానికి. ఒకటేమో క్యారెట్ అంటే ప్రలోభాలు పెట్టడం, పదవులు ఇవ్వడమా, డబ్బులు ఇవ్వడమా, ఇంకోటి. రెండవది వాళ్ళని ప్రెజర్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలని వీక్ చేసేయడం, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసేయడం. ఇవన్నీ చేయడం వల్ల ప్రెజర్తో వాళ్ళు ఇటు వచ్చేస్తారు. ఎవరికి కూడా ఇప్పుడు వైసీపీలో ఉండేవాడికి వైసీపీ లాయల్టీ ఎందుకు ఉంటుంది? వైసీపీలో ఉపయోగం ఉంది కాబట్టి ఉంటారు, కానీ ఇవాళ ఎవరికి కూడా పార్టీ లాయల్టీ లేవు. అందుకని మనం పెద్ద ఎత్తున పార్టీలు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలని జంపింగ్ బ్యాచ్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో పార్టీ లాయల్టీ ఉండేది. కాంగ్రెస్ వాది అంటే ఒక ఇది ఉండేది. అట్లాగే బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, కొంత ఏదో కొంత సిద్ధాంత నేపథ్యం ఉండేది. ఇవాళ ఎవరికి అవి లేవు. కమ్యూనిస్టులతో సహా ఎవరికి సిద్ధాంత నేపథ్యం అనేది లేదు. తమకి ఏది ఉపయోగపడుతుందో అది చూసుకోవాలి అనేదే ఉంది. సో ఈ యాంగిల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చాలా చోట్ల ఇప్పటికీ వీళ్ళు ఒక్కొక్కటిగా వీక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో మాత్రం జగన్ ముందు చూపుతో దాన్ని బ్రేక్ చేయగలిగాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్సను గెలిపించుకోగలిగాడు. అట్లాగే ఇప్పుడు కడపలో జడ్పీటీసీ జరగబోతుంది. అక్కడ కూడా జగన్ ముందస్తుగా అక్కడ 40 మంది ఎంతో ఉంటే వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇది ప్రతి చోట కష్టం. ఎందుకంటే అదేదో అంటారు కదా, గద్ద చెత్తుకుపోతే కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది. అది ప్రతిసారి కష్టం. కొన్నిసార్లు కాపాడుకోవచ్చు కానీ ప్రతిసారి సాధ్యం కాదు. ఇప్పుడు మాచర్లలో అదే జరిగింది. మాచర్లలో జగన్ కూడా ఈ పరిస్థితి ఉన్నా కూడా ఏం చేయలేకపోయాడు. అక్కడ మున్సిపాలిటీ అనేది ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోయింది. ఇలాగా వీళ్ళిద్దరూ ప్లాన్ ఏంటంటే మరీ కింది స్థాయి నాయకులను అయితే జనసేనలో చేర్చుకోవడం, కొద్దిగా పై స్థాయి నాయకుల్ని తెలుగుదేశంలో చేర్చుకోవడం, అలాగే రెండు పార్టీలని స్ట్రెంగ్తన్ చేసుకోవడం. 2029కి వచ్చేసరికి ఈ రెండు పార్టీలు గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ అయితే ఆర్గనైజేషన్ పరంగా రేపొద్దున తమకి ఉన్న వాళ్ళందరూ ఓట్లను పోల్ చేయడం, పోల్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. జగన్కి గ్రౌండ్ లెవెల్లో పట్టుబోతుంది. సో ఇది ఇప్పుడు వీళ్ళ ప్లాన్. మరి దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడనేది మనం చూడాలి. ఎందుకంటే జగన్కి కూడా ఈ గేమ్ అంతా తెలుసు. తను కూడా చేసిన వ్యక్తే కాబట్టి, తను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే గేమ్ చేశాడు. మనం చూసాం స్థానిక ఎన్నికల్లో 90% జగనే గెలిచాడు. చాలా చోట్ల ఏకగ్రీవాలని చేశారు, ఫోర్స్ చేసి ఏకగ్రీవం అనౌన్స్ చేయించాడు జగన్. ఆ మెథడ్ జగన్ కూడా ఫాలో అయ్యాడు. సో ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఇదేంటంటే ఒక్కోసారి సర్కిల్ లాగా, ఒకసారి నువ్వు పైన ఉంటావు వాడి కింద ఉంటాడు, ఇంకోసారి నువ్వు పైన ఉంటే నువ్వు కింద ఉంటావు వాడి పైన ఉంటాడు. సో ఈ సర్కిల్లో పైన ఉన్నప్పుడు అగ్రెసివ్గా చేయడం ఈజీ, కింద ఉన్నప్పుడు డిఫెన్స్ చేసుకుంటూ అఫెన్స్లో ఉండాలి. ఒట్టి డిఫెన్స్లో ఉన్నా తొక్కేస్తారు. అట్లని అఫెన్స్లోకి వెళ్తే జైళ్ళలో కేసులు పెట్టి జైళ్ళలో పెడతారు. సో డిఫెండ్ చేసుకోవాలి, అఫెన్సివ్గా కూడా ఉండాలి. ఈ రెండు జగన్ ఇప్పుడు చేస్తేనే వైసీపీ 2029కి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓటర్లు తనకు 40% ఓట్ బ్యాంక్ అయితే ఉంది, కానీ ఆ ఓట్ బ్యాంక్ ఉంటే సరిపోదు. ఆర్గనైజేషన్లుగా కూడా కింది స్థాయి వరకు స్ట్రాంగ్గా ఉండాలి.